Hello guys, welcome back to my channel. Welcome back to one more video. మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో ఐఎమ్ సో హ్యాపీ. 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయబోతున్నాను కమింగ్ వీడియోస్ లో. అండ్ దాంట్లో యూట్యూబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేయబోతున్నాను అనమాట. లైక్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అవ్వాలి, క్వశ్చన్స్ అన్నిటికీ రిలేటెడ్ సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయబోతున్నాను. కానీ నేను నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. సో మానిటైజేషన్ అయ్యాక చెప్దామా ముందే చెప్దామా అనే క్వశ్చన్ తో ఆగాను అనమాట. సో తొందరలో మానిటైజేషన్ కూడా అయిపోద్ది కాబట్టి ఆ వీడియో చేద్దామా, ఇప్పుడే కొంచెం గ్యాప్ తీసుకుందామా అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో మీకు యూట్యూబ్ సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు స్టార్టింగ్ లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ఇప్పుడు కమింగ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అన్ని మీకు కూడా అలాంటి క్వశ్చన్సే ఉంటాయి ఖచ్చితంగా. సో వాటిని అడ్రస్ చేస్తూ నేను వీడియో చేయబోతున్నాను. సో ముందు చేయాలా తర్వాత చేయాలనేది కొంచెం క్వశ్చన్, లైక్ మానిటైజేషన్ అవ్వకుండా చెప్తే ఏం బాగుంటుంది అని ఒక డౌట్తో అయితే ఆగాను. సో మానిటైజేషన్ అయిపోయాకన్నా చేస్తాను, లేకపోతే ఈ మధ్యలోనే చేసేస్తాను ఆ వీడియో. ఎందుకంటే కొత్తగా వచ్చే క్రియేటర్స్ అందరికి కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది నాకు కూడా చాలా మంచి అనిపిస్తుంది. సో అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్తో ఏం సంబంధం లేదు, అండ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఓకే దాని గురించి సపరేట్ వీడియో అయితే చేద్దాము. సో ఈ రోజు మనం స్కిన్ కేర్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ నేను ప్రెసెంట్ యూజ్ చేసిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవన్నీ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనము స్కిన్ కేర్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాము. అండ్ నేను ప్రెసెంట్ ఏం స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నాను దాని గురించి కూడా చెప్తాను. అసలు మీరు స్కిన్ కేర్ చేసుకునే పర్సనా కాదా అనేది ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు స్కిన్ కేర్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? 18+ నుంచి ఎవరైనా స్కిన్ కేర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్గా స్కిన్ కేర్ అంటే పెద్ద పెద్ద హై అండ్ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయక్కర్లేదు. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ అనేది వింటర్స్లో యూజ్ చేయొచ్చా అనే డౌట్ ఉండొచ్చు మీకు. వింటర్స్లో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే యూవీ రేస్ అనేది ఖచ్చితంగా ప్రెసెంట్ అయి ఉంటాయి. సన్ నుంచి యూవీ రేస్ అనేది ఆగవు కదా. సో అందుకని సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాము. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ని ట్యాగ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయో మీకు ఇక్కడ అది చదివితే మీకు అర్థమైపోతుంది. సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏజింగ్ అనేది తొందరగా రాదు, వ్రింకిల్స్ అనేది తొందరగా రాదు, యూవీ రేస్ నుంచి వచ్చే డ్యామేజ్ మన స్కిన్కి అవ్వదు. సో అందుకని సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అంటే ఏ సన్ స్క్రీన్ అనే యూజ్ చేయొచ్చా? ఏ సన్ స్క్రీన్ అనే యూజ్ చేయొచ్చు, కాకపోతే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్కైనా ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, దాని తర్వాత యూజ్ చేయండి. స్కిన్ కేర్ అనేది టీనేజర్స్ చేయొచ్చా? నేను ఆల్రెడీ 18+ అని చెప్పాను కాబట్టి టీనేజర్స్ నుంచే స్టార్ట్ చేసి ఏం లేదు, మనం ఎంత తొందరగా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేస్తామో అంత తొందరగా అప్పటి నుంచి మన స్కిన్ బ్యారియర్ అనేది బాగుంటుంది. బికాస్ టీనేజ్ నుంచి మీరు ఈ సన్ స్క్రీన్ అనేది స్టార్ట్ చేస్తే, లైక్ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతూ వస్తుంది. స్కిన్ కేర్కి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ నాకు మైండ్లో రన్ అవుతూ ఉండే క్వశ్చన్స్ నేను ఇప్పుడు వాటికి ఆన్సర్ చేశాను. అండ్ ఇంకొక క్వశ్చన్ మెయిన్గా సన్ స్క్రీన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ జెల్, లైక్ లిక్విడ్, క్రీమీ, వైట్ క్యాస్ట్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వైట్ క్యాస్ట్ వచ్చేవి ఏంటంటే అది ప్రిఫరబుల్ కాదు, బికాజ్ మనము ఏదో పూసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో సన్ స్క్రీన్ని చూస్ చేసుకునేటప్పుడు వైట్ క్యాస్ట్ లేకుండా చూసుకోండి. అదొకటి మెయిన్ థింగ్ అనమాట సన్ స్క్రీన్ని చూసుకునేటప్పుడు. బట్ ఏ ప్రోడక్ట్ అయినా ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బాగా వచ్చేది రిపీటెడ్గా, స్కిన్ కేర్ అన్నా మేకప్ అన్నా ఒక్కటేనా? నో. స్కిన్ కేర్ అనేది ఏంటంటే మనం స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్గా ఎప్పుడు బాగుండాలి అనుకుంటే స్కిన్ కేర్ అనేది ఒక్క రోజులో అయితే రాదు. దాన్ని మనం కంటిన్యూస్గా యూస్ చేస్తుంటేనే మనకి స్కిన్ అనేది బాగుంటుంది. అలా స్కిన్ బాగున్న దానిపైన వేసేది మేకప్.
లైక్ ఫౌండేషన్, కన్సీలర్ అవన్నీ అనమాట. బేసిక్గా స్కిన్ కేర్ని మంచిగా ఫాలో అవుతే అసలు మేకప్ అనేది అసలు అవసరం కూడా ఉండదు. ఓన్లీ లైక్ ఇంకొక విషయం చెప్పాలి, లిప్స్టిక్ అనేది స్కిన్ కేర్లో వస్తుందా, మేకప్లో వస్తుందా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది ఖచ్చితంగా మేకప్లోనే వస్తుంది. కానీ యాజ్ వీ గర్ల్స్ దాన్ని స్కిన్ కేర్లోకి మార్చేసామని చెప్పచ్చు. బికాజ్ లిప్స్టిక్ లేకుండా అమ్మాయిలకి అస్సలు నచ్చదు కదా. సో అందుకని చెప్పి దాన్ని కూడా ఒక స్కిన్ కేర్లోనే లిప్స్టిక్ని ఇటుకి యాడ్ చేసేసామన్నమాట స్కిన్ కేర్లోకి. సో ఎంతమంది గర్ల్స్ దీన్ని అగ్రీ చేస్తారు? సో నేనైతే అగ్రీ చేస్తాను. సో అదనమాట. అండ్ నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ స్కిన్ కేర్లో టీనేజర్స్ కాదు, ఇంకొంచెం ఏజ్ పెరిగింది అనుకున్నప్పుడు సిరమ్స్ యాడ్ చేస్తాం. సో సిరమ్స్లో డిఫరెంట్ సిరమ్స్ ఉంటాయి, లైక్ వైటమిన్ సి, నియాసినమైడ్, కోజిక్, ఏహెచ్ఏ, బిహెచ్ఏ. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరమ్స్ కూడా ఉంటాయి. సో అవి ఎవరు యూస్ చేయాలి? లైక్ ఒకటే ఏంటంటే మన స్కిన్ ఇష్యూ ఏంటి? సో మన స్కిన్ అనేది డల్నెస్ అవుతుంది అంటే వైటమిన్ సి. మన స్కిన్ సన్ వల్ల బ్లాక్ హెడ్స్ కానీ, లైక్ బ్లాక్ హెడ్స్ కాదు, లైక్ బ్లాక్ మార్క్స్ పడతాయి కదా, సో అట్లాంటివి వస్తున్నాయంటే కోజిక్ యాసిడ్. సో మనము దాన్ని యూస్ చేసేటప్పుడు ఇది ఒక చెప్పేయడం వల్ల అయితే ఇది అయిపోదు. బికాజ్ దీనికి సంబంధించి ఒక పెద్ద వీడియోనే చేయాలి. బికాజ్ ఇవి చాలా మైన్యూట్ థింగ్స్ అనమాట. అవి చిన్న చిన్న థింగ్సే మనం తప్పుగా చూస్ చేసుకుంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మీకు తెలీదు అంటే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కలిసి ఏవి సజెస్ట్ చేస్తారు, మా స్కిన్ ఇలా అవుతుంది అని మనం క్లియర్గా చెప్తే వాళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇంకా మన స్కిన్ ఇష్యూస్ వీటి వల్ల తగ్గట్లేదు అనుకుంటే ఫస్ట్ పాయింట్ డర్మటాలజిస్ట్ని కలవండి. సో వాళ్ళు సజెషన్స్ అనేవి ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్ నాకు బేసిక్గా ఏమేమి క్వశ్చన్స్ నా మైండ్లో స్ట్రైక్ అయినాయో అవన్నీ అయితే నేను చెప్పాను. సో అవన్నీ అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇవే బేసిక్గా బిగినర్స్ అందరు టీనేజర్స్కి అయ్యే డౌట్స్ ఉంటాయి. సో అవన్నిటిని అయితే నేను కవర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు మనము స్కిన్ కేర్లో మనం తీసుకుంది ఇవన్నీ డాట్ అండ్ కీ నుంచి తీసాను. బై ద వే డాట్ అండ్ కీ వాళ్ళు ఏం సెండ్ చేయలేదు, నేనే కొనుక్కున్నాను ఇవన్నీ. నా పాత వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. బికాజ్ నాకు డాట్ అండ్ కీలో చాలా ప్రోడక్ట్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసినాయి. అందుకని చెప్పేసి నేను డాట్ అండ్ కీ నుంచే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను తీసి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇది ప్యాకేజ్ వచ్చి కూడా చాలా డేస్ అయింది, బట్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఉంచాను అనమాట. ఇలా మీ ముందు అన్బాక్స్ చేద్దామని చెప్పేసి. సో సో ఇంకొకటి ఏంటంటే ఇది హ్యాక్ అనమాట. ఆన్లైన్లో ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళకి మీరు ఒకే ప్రోడక్ట్స్ లైక్ ఒకే బ్రాండ్ నుంచి కొంటున్నారు అనుకుంటే కనుక మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోండి. వెబ్సైట్లో ఏంటంటే మనకి బై 2 1 ఫ్రీ, లైక్ బై 3 1 ఫ్రీ, లేకపోతే బై 2 గెట్ 2 అట్లా సేల్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మన మనీ అనేది చాలా సేవ్ చేయొచ్చు. సో నేను అట్లానే సేల్లోనే తీసుకున్నాను, లైక్ బై 2 బై 3 ఆర్ బై 2 ఆర్ బై 3 అనే సేల్లో తీసుకున్నాను. సో ఇది నా ఫేవరెట్, నేను తర్వాత చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పటిదాకా మనం మాట్లాడాం కాబట్టి. సో నేను ఇంతకుముందు డాక్టర్ షేల్స్ నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని. ఈసారి ఇది తీసుకున్నాను డాట్ అండ్ కీ నుంచి. ఇది వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్. ఇది ఎలా ఉండబోతుందో నాకు డాట్ అండ్ కీకి సంబంధించినవి అన్నీ నన్ను ఇంప్రెస్ చేసినాయి. సో ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇది వచ్చేసి డాట్ అండ్ కీ సన్ స్క్రీన్ వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. బేసికల్లీ ఇది జెల్ బేస్డ్ ఏమో అని అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఇది SPF 50 PA+++. సో ఈ ఎండలకి మనకి సన్ స్క్రీన్ ఈ మాత్రం అయితే ఖచ్చితంగా ఉండాలి SPF అనేది. సో ఇదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట డాట్ అండ్ కి. నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది. సో ఆ ట్యూబ్ని కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి డాట్ అండ్ కి నుంచి సిరమైడ్స్ అండ్ హైడ్రాలిక్ స్కిన్ బ్యారియర్ రిపేర్
pH 5.5. ఇది బేసిక్గా ఏంటంటే దీంట్లో రైస్ వాటర్తో ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మన స్కిన్ బ్యారియర్ అనేది రిపేర్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి డ్యామేజ్ ఏదైనా స్కిన్కి ఏదైనా డ్యామేజ్ ఉన్న లైక్ బ్లాక్ స్పాట్స్ కానీ అట్లాంటివి ఏమున్నా కానీ దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను. నాకు చాలా నచ్చింది. బేసికల్లీ ఏంటంటే ఇది వింటర్స్కి ది బెస్ట్ అనమాట. బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినాయి కాబట్టి చూడాలి సమ్మర్స్లో ఎలా ఉండబోతుందో ఇది. సో ఇదనమాట. ఇది ఇంకా నాకు సమ్మర్స్కి సెట్ కాలేదు అనుకుంటే ఇది నైట్స్ అన్న నేను యూజ్ చేస్తాను కాబట్టి డెఫినెట్లీ ఇది చాలా చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు పర్టికులర్గా నాది డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ వాళ్ళు ఎవరన్నా యూజ్ చేయాలనుకుంటే కనుక ఇది యూజ్ చేయండి. వింటర్స్కి అయితే ది బెస్ట్. బట్ ఇప్పుడు సమ్మర్స్కి అయితే చూడాలి ఎలా ఉండబోతుందో. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వింటర్స్కి సమ్మర్స్కి కూడా డిఫరెన్స్ ఉంటుందా మాయిశ్చరైజర్స్ అనేది? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ మన స్కిన్ అనేది వింటర్స్లో ఎక్కువ డ్రై అవుతుంది, సమ్మర్స్లో అంత డ్రై అవ్వదు. కాబట్టి మాయిశ్చరైజర్స్ అనేది కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది పోయినసారి మనకి బాగుంది, ఈసారి మనకు బాగాలేదే అనే డౌట్స్ ఎప్పుడైనా మీకు వచ్చి ఉండొచ్చు. బికాస్ సమ్మర్స్లో యూజ్ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుండొచ్చు, వింటర్స్లో యూజ్ చేసినప్పుడు రిజల్ట్స్ అంతగా బాగుండకపోవచ్చు. మెయిన్లీ అదే అనమాట, సీజన్స్ డిఫరెన్స్ వల్ల కూడా మనకి అది మంచిగా ఉందా లేదా అనేది డౌట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి ఇదనమాట. లైక్ ఇదేంటంటే ఫేస్ వాష్. నాకు బేసికలీ ఇది నేను స్మిటన్ నుంచి చిన్నది తీసుకున్నాను. అది నాకు వింటర్స్లో అస్సలు సెట్ కాలేదు. బట్ మొన్న సమ్మర్స్లో అది యూజ్ చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అందుకని చెప్పేసి ఇంక ఈ సమ్మర్సే కాబట్టి ఇది నాకు ఈ ట్యూబీ సమ్మర్స్కి వస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వాటర్ మిలన్ సూపర్ గ్లో జెల్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం సేమ్ ప్రోడక్ట్స్ సేమ్ బ్రాండ్ నుంచి యూజ్ చేయటం వల్ల కూడా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇది నా ఫేవరెట్ చాలా చాలా తీసుకున్నాను. స్మిటన్లో అయితే నేను ఒక 3 ట్యూబ్స్ దాకా తీసుకొని ఉంటాను బికాజ్ అంత నచ్చింది నాకు. ఇట్లా ఉంటుంది. దీంట్లో నేను చిన్న ట్యూబ్ వాడటం మీరు చూసుండొచ్చు. లైక్ షార్ట్ వీడియోస్లో గెట్ రెడీ విత్ మీ అట్లా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది చూసుండొచ్చు. ఎందుకంటే ఇది నాకు చాలా చాలా నచ్చింది. సమ్మర్స్కి అయితే మాత్రం ది బెస్ట్ మాయిశ్చరైజర్. యాక్చువల్గా సమ్మర్స్లో నేను క్రీమీ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయను. లైక్ క్రీమీ అంటే ఇలా ఉండే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయను. బికాస్ ఇదేంటంటే కొంచెం మనకి జూయి ఫినిష్ లాగా ఇస్తుంది. సో అందుకని చెప్పేసి అవి యూజ్ చేయను. బట్ ఇదేంటంటే వైటమిన్ సి అండ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్. ఇదేంటంటే మన స్కిన్కి యాజ్ వీళ్ళు ఎలా అయితే చెప్పారో లైక్ బ్రైట్నింగ్ ఇస్తుంది మన స్కిన్ అనేది అని చెప్పారో అట్లానే మన స్కిన్కి అయితే అంత మంచి బ్రైట్నింగ్ ఇస్తుంది. నేను చాలాసార్లు ఇది అప్లై చేసుకున్నప్పుడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను, నా స్కిన్ చాలా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి దీనిలో చిన్న ట్యూబ్స్ అయితే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా పెద్ద తీసేసుకునే టైం వచ్చేసింది. సో ఇదైతే తీసుకున్నాను. నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చింది. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది. అండ్ ఫైనల్గా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ 1 2 3 4 సో 4 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అన్ని ప్రోడక్ట్స్ డాట్ అండ్ కీ నుంచే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ పర్చేస్ చేసినందుకు మనకి కాంప్లిమెంటరీగా చిన్న గిఫ్ట్ వచ్చింది అనమాట. ఇదేంటంటే డాట్ అండ్ కీ నుంచే ఇది నియాసినమైడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అంట. సో ఇది ఎలా ఉంటుందో బట్ నాకైతే తెలీదు. సో బట్ ఫ్రీ గిఫ్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది కదా. ఇంత చిన్నది అనమాట. స్మిటన్లో కూడా ఇలానే చిన్న ఇస్తారు. మీకు స్మిటన్ యాప్ గురించి తెలియకపోతే నేను ఇక్కడ ఒక వీడియోని ట్యాగ్ చేస్తాను. అండ్ కమింగ్ వీడియోస్లో ఇంకొక స్మిటన్ యాప్ అయితే స్మిటన్ హాల్ అయితే చేయబోతున్నాను. విచ్ ఈస్ సో బ్యూటిఫుల్. అందరు అమ్మాయిలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే అది లిప్స్టిక్స్కి సంబంధించింది అనమాట. నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టము. సో మీరు లిప్స్టిక్స్ ఇష్టపడే వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో తొందరలోనే రాబోతుంది. సో ఇదనమాట ఫ్రీ శాంపుల్. ఇది ఎలా ఉండబోతుందో చూద్దాము, ట్రై చేసి ఎలా ఉండబోతుందో చెప్తాను. సో అదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.